మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవరను నైజాంలో నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్, టాక్ వంటి విషయాల్లో చిత్ర టీం హ్యాపీగా ఉంది. ఈ నేపథ్యంలో దేవర సాధించిన విజయం గురించి హీరో కళ్యాణ్ రామ్, నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు దేవరకు వస్తున్న హిట్ టాక్ గురించి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ టీం అంతా దాదాపు 3 ఏళ్ల పాటు పడిన కష్టమే ఈ దేవర అన్నారు. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా ఇంతటి విజయాన్ని అందించిన నందమూరి అభిమానులకు మేమెప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన కొరటాల శివకు థ్యాంక్స్ చెప్పాడు కళ్యాణ్ రామ్. శివగారు రాసిన కథకు సాబు సిరిల్ న్యాయం చేశారని, దేవర కోసం ఆయన 2 ఏళ్లు కష్టపడ్డారని చెప్పాడు. ఇకపోతే తమ్ముడు ఎన్టీఆర్ గురించి చెప్పడానికి మాటలు లేవని ఇరగదీశాడన్నాడు. తమ్ముడిని చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందన్నాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ తమ్ముడు 1 మ్యాన్ షో చేశాడన్నాడు. దేవర యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయన్నాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లోనూ పండుగ వాతావరణం ఉంటోందన్నాడు నిర్మాత దిల్ రాజు. తను రాత్రి షోకు వెళ్లానని, అసలు రాత్రంతా నిద్ర కూడా పోలేదన్నాడు. అంత ఆతృతగా సినిమా కోసం ఎదురు చూశానని, ఈ సినిమాను ఆదరిస్తున్న వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. కొరటాల శివ అండ్ టీం 3 ఏళ్లు కష్టపడ్డారన్నాడు. ఎన్టీఆర్ గారిని 2 గంటల 40 నిమిషాలు ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారన్నాడు దిల్ రాజు. బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కలెక్షన్స్ వస్తున్నాయని, డే 1 కలెక్షన్స్ పరంగా దేవర టాప్ 2 మూవీ అయ్యేలా ఉందన్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించిందంటే కారణం ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అన్నాడు. ఆయన ప్రెజెన్స్ నుంచి ప్రతి సీన్లో హోల్డ్ చేస్తూ వచ్చారని, ఎన్టీఆర్ను 1 మ్యాన్ షోగా సినిమాను నిలబెట్టారన్నాడు దిల్ రాజు.